ఇచ్చారు. డీప్ ఫేక్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. ఈ కేసును సిపి సజ్జనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ఎవరు డీప్ ఫేక్ సైబర్ నేరాలకు భయపడవద్దని చిరంజీవి సూచించారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలన్నారు. దానివల్ల ముప్పు కూడా ఉందని సూచించారు. ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చిరంజీవి తెలిపారు. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అనేది అలాంటి మహానుభావులకి మనం గౌరవ సూచనగా మనం ఇస్తున్న నివాళిగా నేను భావిస్తున్నాను. దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష, అలాగే ఆయన ధైర్యం, ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక 560 ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒక్కటిగా చేసి ఐక్యతన ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే ఆయన ఇచ్చినటువంటి విషయం, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. అలాంటి మహానుభావుడికి అలా వన్నెస్, ఐక్యంగా ఉండాలి, ఈ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన సర్వదా మనందరూ మునుపడి ఉండాలి. ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళి అర్పించవాలని గొప్ప